2025 సంవత్సరం మే నెలలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 25వ సంవత్సరం మే నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి ఏ ఒక్క గ్రహం బాగాలేదు. ఈ నెల చాలా చెడు టైము. ఈ 12 రాశుల్లో ఈ రాశికి ఉన్నంత దోషం ఈ రాశికి లేదు. అయితే తర్వాత గురువు కూడా అష్టమంలో ఉన్నాడు. నోరు కూడా కుదరదు. మరి పోయిన చోట తగాదా పెట్టుకోవటం అవుతుంది. కాబట్టి ఇంట్లో నుంచి కదలకుండా ఇంట్లో ఉండటం, ఉన్నది పెట్టుకొని తింటాం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, అంతే తప్పితే అంతకంటే ఏమీ చేయటానికి అవకాశం లేదు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. మరి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఈశ్వరుడు అభిషేకమైన తీర్థం తీసుకోండి. ప్రతి శనివారం రోజు కూడా శనికి అభిషేకం చేయించుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా నోరు ఎత్తద్దు, ఎవరితో గొడవ పడద్దు. ఇట్లా ఉంటే ఈ నెల ఒక్క సంవత్సరం నెల ఓర్చుకుంటే చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎట్లా ఉంటారు? మిత్రం మైత్రం అనురాధం అనురాధస్థ సంజ్ఞకం. ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రం. మరి ఈ వృశ్చిక రాశిలో వర్షాకాలం మొత్తం కురవకపోయినా సరే, వృశ్చిక రాశిలో కనుక వర్షం కురిస్తే పంటలు పండవు, మనం తినడానికి లేదు, మనకు బతుకు అధోగతి అనుకున్నారు వాళ్ళకు కూడా మనోవ్యాధులు పోతాయిట. పంట బంగారమై పండుతుందిట. కాబట్టి ఆ రాశి వృశ్చిక రాశి అంత గొప్ప రాశి. అయితే రాశి కంటే దాని పేరేంటి? వృశ్చిక రాశి. వృశ్చికం అంటే చీలు. కోపం వచ్చిందంటే వీళ్ళని పట్టుకోలేరు. ఆ కోపం ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు ఇత్తడి గుండిగలు ఉండేవి పెద్ద పెద్దవి. కట్టెల పొయ్యి మీద, గాడి పొయ్యి మీద వంట చేసేవాళ్ళు. సరిగ్గా గుండిగ మందం చూస్తే 2 చేతుల మందం ఉంటుంది. శుభ్రంగా తేలి వెళ్ళిందనుకోండి, ఆ కొండె పెట్టి ఒక దెబ్బ కొడుతుంది. మేగుజాలు ఆ కొసేదాన్ని తగులుతుంది. వెనక తొండంతో విషంగా కూర్చుంది. దాదాపు ఎంత లేదన్నా ఒకప్పుడు దమ్మిడి అంటారు. నయా పైసా కంటే తక్కువ. దమ్మిడి వెడల్పు నా గుండె మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. పాతిత్తడికి వేసుకొని అమ్ముకోవాల్సిందే. వృశ్చిక రాశి వాళ్ళ జోలికి ఎవరైనా పోయినారో మరి అంతలా గుండెగే నాశనం అయిపోయింది. మరి ఆ వృశ్చిక రాశికి జోలికి పోయిన వాళ్ళు అంతే, వాళ్ళ గతి అంతే. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఎంత మేలు చేయాలన్నా చేయగలరు. వాళ్ళు తలుచుకుంటే ఏది చేయాలంటే చేయగలరు. కాబట్టి వాళ్ళకి అటు ఇటు కాని టైం ఇది. మరి చాలా కష్టమైన టైము. ఎట్లాంటి టైం అంటే, అసలే కూర్చుట, దానికి సారాయి పోసేట, నిప్పంటించేట. సో కూర్చుంది దాని అసలు సారాయి పోసిన తర్వాత అసలు వాడు ముగ్గురు మనుషులు ఎత్తి ఉంటాడు, వాడు ఎగురుతూ ఉంటాడు. తర్వాత కోతి మరి అల్లరి చేసేది. తర్వాత నిప్పంటించారు, ఇంకా ఏం కావాలి? ఆ పరిస్థితిలో ఉంది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు 2 రకాల స్వభావం గల వాళ్ళు. మరి అనురాధ లాంటి నక్షత్రం 20 నక్షత్రాల్లో లేదు, అంత మంచి నక్షత్రం. కానీ దానికి పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఎట్లా ఉంటుంది? తలుచుకుంటే మాత్రం అవతల వాళ్ళు ఎందుకు పనికిరారు, అంత భ్రష్టపట్టిపోతారు. ఇప్పుడు అటు పనికిరారు, ఇటు పనికిరారు, పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.